టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా కొన్ని వందలకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి హేమ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కామెడీ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్తో నటి హేమకు మంచి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో కూడా నటి హేమ దర్శకుడు పూరి జగన్నాథ్తో సన్నిహితంగా ఉంటూ సరదాగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలుసు. అయితే గత కొద్ది కాలంగా నటి హేమ కూతురుతో దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి పెళ్లి జరగబోతుందనే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తాజాగా ఈ విషయంపై నటి హేమ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆకాష్ పూరితో తన కూతురు పెళ్లి జరుగుతుందని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకి దర్శకుడు పూరి జగన్నాథ్ స్నేహం ఏర్పడిందని, అంతేగాక పూరి జగన్నాథ్ తనని సోదరులా చూసుకుంటాడని, దాంతో ఇప్పటికీ తాము మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపింది. అలాగే తమ ఇద్దరి ఇల్లు కూడా ఒకే చోట ఉండటంతో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి మరియు తన కూతురు ఈషా ఇద్దరు కలిసిమెలిసి పెరిగారని, వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరి పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు అలాంటి ఉద్దేశం లేదని, ఒకవేళ భవిష్యత్తులో తన కూతురు ఈషా మరియు ఆకాష్ పూరికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగితే ఖచ్చితంగా తమ పిల్లల అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు ఈషా ప్రస్తుతం చదువుల్లో బాగా రాణిస్తోందని, దాంతో మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. దీంతో హేమ కూతురుతో ఆకాష్ పూరి పెళ్లి జరగబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలకు కొంతమేర ఫుల్ స్టాప్ పడింది.